అహ్మద్ అండి, దోరుకుంట విలేజ్, కోదాడ మండలం, సూర్యాపేట డిస్టిక్. ప్రజాపాలనపై ఎట్లా ఉంది సార్? గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి ప్రజాపాలన మీరందరూ చూస్తారు. మేము చెప్పిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు అయితే ఇప్పుడు అమలు చేసినాం. ఒకటి బస్సు, రెండోది హెల్త్ కార్డు, మూడోది గృహ జ్యోతి ఇంట్లో కలెక్షన్ కరెంట్ బిల్లు, నాలుగోది గ్యాస్ సిలిండర్. మిగతా 2 ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ 5 లక్షలది, ఇంకో పాలసీ రేషన్ కార్డు. ఇవి కూడా తప్పనిసరిగా మా రేవంత్ రెడ్డి అన్న చేస్తారని మేము ఆశిస్తున్నాం. చేస్తారు కూడా. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మాకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పురు, కానీ ఏది పల్లెటూర్లకు మాత్రం ఏ ఒక్క పథకం కూడా రాలే. వస్తే ఒక రైతు బంధు రైతులకు వచ్చింది, అది 100 ఎకరాలు 200 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోళ్ళకి వచ్చింది, కానీ పేదోడి కానీ మాత్రం ఏది ఒక్క లబ్ధి కూడా పొందలేదు. ఇది ఉన్న వాస్తవం. ఇది మరి ఇప్పుడు మన కోదాడ నియోజకవర్గం వచ్చేసి 100 పడకల హాస్పిటల్ ఒకటి వచ్చేసింది. మళ్ళీ ఇంకా డిస్టిక్ కోర్టు వచ్చేసింది. మరి ఇంకా కొన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మాకు మంచిగా చేదుగా కొన్ని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు, చేస్తారు కూడా. రీసెంట్గా మనం గెలిచిన తర్వాత మన కోదాడ కాన్స్టిట్యూన్సీలో అన్ని ఊళ్ళకి కూడా మేడం సార్ కలిసి ఒక్కొక్క నియోజకవర్గం 20 లక్షల రూపాయల లెక్క సీసీ రోడ్లకు కానీ డ్రైనేజ్లకు కానీ ఇచ్చేసారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు పోరాడినా ఏదో ఒకటి. ఈ సీసీ రోడ్ కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుంచి తెచ్చుకొని వేసుకున్నది. ప్రజాపాలన నేను చెప్పడం కాదు, ఏ పార్టీనైనా పార్టీ అతిథిగా అందరికీ లబ్ధి పొందింది. మన ఊళ్ళో 963 ఈ కలెక్షన్లు ఉంటే కొంతమంది తెలియక వాళ్ళు కొంతమంది ఆన్లైన్ చేయలేకపోయారు. ఇంకా 300 మీటర్లు చేస్తే అది అందరికి కూడా వస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడైతే దరిదాపు అందరికీ మంచి లబ్ధి చెందింది. అయితే 2014 ఎన్నికలకు ముందు ముస్లిం సోదరులందరికీ 12% రిజర్వేషన్ కల్పిస్తాను కేసీఆర్ చెప్పిండు. మీకు ఆ రిజర్వేషన్ కల్పించిందా? లేదండి. మాకే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికినప్పుడు 4% రిజర్వేషన్ ఇస్తున్నాడు, ఆయనే ఇచ్చిండు. కేసీఆర్ చెప్పిండు 12% అన్నాడు, కానీ 12% కాదు, 1% కూడా పెంచలేకపోయిండు. మళ్ళీ ఒకసారి గెలిస్తే మళ్ళీ చేస్తాను, ఈసారి మాత్రం ఈ గెలవకుండా చేయదు. ఈసారి రేవంత్ రెడ్డి గారు చేస్తారు, ఒక 2% పెంచుతారని మా ఆశ ఉంది. అదిగా రేవంత్ రెడ్డి ఇంకొక మాట, కార్యకర్తలకే నేను అండదండగా ఉంటానని చెప్పిండు. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళంతా వచ్చి మళ్ళీ ఇది చేస్తా అంటే మేము ఒప్పుకోవట్లేదు. పార్టీ కార్యకర్తలు మా పార్టీ బలం మేము ఇంత ఉంటే చాలు, మా పార్టీ అందరికీ సేవ చేస్తే చాలు అని మేము అనుకుంటున్నాం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ సోదరులకు ఎలాంటి ఏది లబ్ధి పొందింది? ఒక్క షాదీ ముబారక్ తప్ప మిగతాది ఏది లబ్ధి పొందలేదండి. అది కూడా షాదీ ముబారక్ ఒక్క సంవత్సరానికి ఇస్తే పిల్లగాడు పెద్ద అయిన తర్వాత వచ్చినా కానీ దానికి వడ్డీ తెచ్చుకుంటే 38,000 రీసెంట్గా మా ఇంట్లోనే జరిగింది. అది బయట కాదు. 1,05,000 ఎంత వస్తే 32,000 వడ్డీ కట్టినామండి. పేదోడికి ఇస్తున్నా అంటే ఒకేసారి శాంక్షన్ చేస్తే అయిపోయింది. షాదీ ముబారక్ ఇక్కడ మీ విలేజ్ లో ఎన్ని వచ్చినాయి? దరిదాపులో వచ్చినాయి 70 దాకా వచ్చినాయి. మరి మీకు న్యాయం చేసినట్టే. న్యాయం అంటే సార్, ఒకటి అమ్మాయి తల్లిదండ్రులకి ఇవ్వమని చెప్పారు. పెళ్లి కాక ముందు ఇస్తే మంచిగా ఉండేది. పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం బిఫోర్ అయితే రాలే. 2 మంత్ 3 మంత్ ఎవరే. అది కూడా మేము ఇంత కష్టపడి 1కి 100 సార్లు ఆఫీసు చుట్టూ తిరిగి చేస్తే వాళ్ళకి అంటే చెప్పకూడదు, అది 10-15,000 ఖర్చు అవుతాయి. మళ్ళీ వడ్డీ ఒక 30,000 దాకా. దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇచ్చింది 60,000 లెక్కే వచ్చింది షాదీ ముబారక్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం అంటే మైనారిటీలకి ఏమి హామీ ఇచ్చిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి? మాకైతే సార్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిందంటే 12% రిజర్వేషన్ చెప్పలే. మైనార్టీకి అండదండగా ఉంటున్నాడు. మైనార్టీ కోటాలు కూడా మాకు ఇన్ని పైసలు బడ్జెట్లో శాంక్షన్ చేసిండు. మరి మంచి చేస్తారని మేమని కోరుకుంటాం. ఇప్పుడు దాకా అయితే ఇంకేం హామీ ఇవ్వలే. మన బడ్జెట్ సమాచారంలో మైనార్టీకి అయితే ఇంత కోటాని పైసలు అయితే వేసింది. అది దానికైతే ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ముఖ్యమంత్రి గారికి. అంటే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా ఎలాంటి మార్పు సార్? ఈ తెలంగాణ ప్రభుత్వం రావటానికి కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర మెయిన్. దానివల్లే జనాల స్పందన వచ్చింది. మా రేవంత్ రెడ్డి అన్న గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు వీళ్ళంతా చేయబట్టి మెయిన్ దీనికి మూలకరం రాహుల్ గాంధీ పాదయాత్రే మా తెలంగాణ ప్రభుత్వం రావడానికి. ఇప్పుడు మీరు అధికారంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలన కుటుంబ పాలన అన్నారు కదా, మరి ఇక్కడ కూడా 2 ఒక్కింటోళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇది కుటుంబ పాలన కాదా? అయితే సార్ మన కోదాడ నియోజకవర్గం 2 ఒకే పాలన అంటారు. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ పడ్డప్పుడు హుజూర్నగర్ వెళ్ళిపోయారు.
సూర్యాపేట హుజూర్నగర్ వెళ్ళిపోయారు. అయితే అప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఖాళీ ఉందని మా మైనార్టీ సోదరులకే పార్టీ టికెట్ ఇచ్చారు. మహబూబ్ జానీ బాయ్ మా బాబాయ్. అయితే కొన్ని స్వల్ప మెజార్టీకి 11,000 మెజార్టీ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన రాజకీయానికి కొద్దిగా దూరంగా ఉండేసరికి ఎవరు మాకు క్యాండిడేట్ సరిగ్గా లేనప్పుడు మాకు మేము పోరాడి మేడం కావాలని మంచికి పని చేస్తారని తీసుకొచ్చినాం. వాళ్ళ స్వార్థం కాదు, అది మా జనాలు మేము మెచ్చుకొని తెచ్చుకున్నాం. దానికి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఓడిపోవడానికి ప్రధాన ఒక 2 కారణాలు చెప్పగలరా? సార్ బొల్లమల్ల గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఒక 3 ఉన్నాయండి. కార్యకర్తలకు పట్టించుకోలేదు, పల్లెటూళ్ళకి అస్సలు పట్టించుకోలేదు. ఏటు పోతే టౌన్ 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 అన్న ఇక్కడ. అందుకోసం టౌన్లు కూడా వార్డులు కూడా బంద్ పెట్టారు, పల్లెటూరులు కూడా ఇది చేశారు. అయితే ఈ 6 గ్యారంటీలలోనే ఒకటి ఉచిత బస్సు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది మహిళలే చీదరించుకుంటున్నారు బస్సు వద్దని చెప్పేసి. దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు పైసలు గరుడ బస్సు ఏసీ బస్సులు ఉన్న పైసలు చీదరించుకున్న వాళ్ళు వాళ్ళే సార్. ఏంటంటే పేదోళ్ళ కోసం పెట్టినారు సార్. ఇది కూరగాయల వ్యాపారం ఇది చేసే వాళ్ళకి పెట్టుకున్నాం. కొంతమంది హెచ్డికి బదలాం చేయడానికి ఏదైనా ఉంటాయి కదా సార్. 1,00,000 అస్సలు ఇయ్యనోడు కంటే గొప్ప ఇస్తుండు కదా సార్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది వచ్చి టీఆర్ఎస్ కంటే వేసుకుంటాం. ఇక దీనికంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు సార్. అంటే ఇప్పటి వరకు కూడా రైతు బంధు పడలేదని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. రైతు బంధు అని పాడు భూములకి 100 ఎకరాలకి 200 ఎకరాలకి ఇచ్చినందుకు కేసీఆర్ ఆ తప్పు చాలా చేసినది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏంటంటే లబ్ధిదారికి రైతు బంధు ఇవ్వడానికి మేము కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, పేదోడికి న్యాయం జరగాలి, ఉన్నోళ్ళకి న్యాయం జరగాలి. అందుకోసం లబ్ధిదారికి పొందాలని మొత్తం సర్వే చేసుకుంటున్నాం సార్. దానికోసం కొద్దిగా లేట్ అయింది సార్. ఒక 4 నెలలు కదా సార్ వచ్చింది. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన 4 నెలలు వెయిట్ చేయలేము సార్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక పంట పొలాలు ఎండిపోలేవు. ఈ గవర్నమెంట్ రాని పొలాలు ఎండిపోతున్నాయని రైతులు కూడా ఎందుకు ఓటేసినాం కాంగ్రెస్ కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ పొలాలు అంటే ఇప్పుడు ఎలక్షన్ కి బిఫోరే పంటలు వేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటలు వేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది నీళ్లు దొరకవు, పంటలు వేయబాకండి, 10 ఎకరాలు 2 ఎకరాలు అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అయితే రైతులు ఆశ గట్టిగా 10 ఎకరాలకి 5 ఎకరాలు వేసుకుని నీళ్లు గ్రౌండ్ లెవెల్లో నీళ్ళు లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు సార్? దానికి ప్రభుత్వం బాధ్యత అంటే అది తప్పుగా సార్ ఎవరైనా సరే. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూడడానికి కూడా వీలు లేకుంటుండే. నిన్న కేటీఆర్ చలో మేడిగడ్డ అని పిలుపునిచ్చి అయితే సార్ మీరు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా మా రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ పెడతా, హెలికాప్టర్ ఫ్రీ పెడతా అన్నప్పుడు రావడానికి ఇబ్బంది పడినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తారు? మీరు అందరూ ఫోటోగ్రాఫ్ జర్నలిస్టే మీరు చూసిరు ఎంత ఇదైంది అనేది, ఎంత డ్యామేజ్ అయింది మీరంతా చూసిరు. చూసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నట్టే ఇంక వాళ్ళకి మైండ్ ఉందో లేదో, అధికారం పోయిన భ్రమలు పిచ్చి బట్టి వాళ్ళు తిరుగుతున్నారు సార్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము సార్. అంటే ఇప్పుడు మేము ఆధారాలు ఉంటేనే చూపిస్తున్నాం సార్. ఆధార్తో సార్ మీకు ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ రాండి, మేము బస్సు పెడతాం, హెలికాప్టర్ పెడతామని చెప్పినాం. అప్పుడు రాలేకుండా ఇప్పుడు ఏదో పెడతామంటే సరే పోదామని చెప్తున్నాం. మేము కూడా ఇప్పుడు రెడీ అంటున్నాం. వెనకాడుగా వేస్తే మేము తప్పలో ఉంటాం, వెనకాడుగా అయితే వేయట్లేదు కదా సార్. అప్పటి మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖలో ఉండే కాళేశ్వరం నీళ్లు ప్రతి విలేజ్ కి అందించామని చెప్పేసి సవాలు విసిరిండు. నిజంగా కాళేశ్వరం కాదు సార్, మా దోకుంటలో మిషన్ భగీరథ నీళ్ళు వేసారు. ఒక్క ఇంటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన నల్లాలు తప్ప మిషన్ భగీరథ నల్లాలు వచ్చిన ఈ కనువ తీసి పక్కన పెట్టి ఎమ్మట టీఆర్ఎస్ జాయిన్ అయ్యారు. ఈ చుట్టుపక్కల నేను చెప్తున్నా నా వాస్తవంగా ఎక్కడైనా అడగండి, ఈ ఊరు 2900 ఓట్లు ఉన్నాయి. ఎవరైనా ఒక్కడైనా మా ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు కానీ కాళేశ్వరం నీళ్ళు కానీ వచ్చినా అంటే మేమంతా మళ్ళా ముక్కముడిగా టీఆర్ఎస్ వస్తాం. ఓపెన్ ఛాలెంజ్ టీఆర్ఎస్ వాళ్ళకి చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న మీ ప్రతిపక్ష నాయకులు ఏమంటారు అంటే ఓటుకు 2-3 వేలు ఇచ్చి ఓటు కొనుక్కున్నారు, మా వాళ్ళు నిజాయితీ చేయటం వల్ల ఓడిపోయారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా మీరు ఓటుకు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు సార్? ఎలక్షన్ అన్న తర్వాత ఇప్పుడు మేమన్నా అదే హరీష్ రావు ఎంత ఇచ్చిండో మీకు తెలుసు, అది మేము చెప్పేది కాదు. అధికారం నుండి వాళ్ళు ఎంత ఇచ్చిందనేది తెలుసు. ఇక్కడ మేము ఎంత అంటే ఓటర్ ఇప్పుడు ప్రతి ఒక్క నీతిమంతి ఎవరు లేరు సార్. ఎంతో కొంత ఇచ్చినాం కానీ 3,000 2,000 అని చెప్పినా కూడా మీకు ఏది చెప్పినా అది ఒప్పుకుంటాం. 3,000 ఓటుకి ఇచ్చినాం, 2,000 ఓటు. ఇక్కడ మనం కార్యకర్త కష్టపడి మేడానికి 48-50,000 మెజార్టీ రాని ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు దీంట్లో, నేను కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ మీద ఎంత పైసలు ఇచ్చినా సార్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఓడిపోతారని తెలియక వాళ్ళు ఏదేదో చెప్పారు, ఛాలెంజ్ చేశారు. అదే ఛాలెంజ్ మీద మేము నిలబడ్డాం. అధికారం వస్తుంది ఈసారి ఎట్టయినా వస్తాం, మాకే ఏళ్ళ చేసారు. మీరు రారు, మీరు వచ్చినా మళ్ళీ టీఆర్ఎస్ రావాల్సిందని. కానీ ఈసారి ఖచ్చితంగా వస్తామన్నాం, వచ్చినాం సార్. మళ్ళీ ఏంటంటే ప్రలోభాలు పెట్టడానికి ఏదేదో చెప్తుంటారు సార్. టీఆర్ఎస్ అది అలవాటు అయిపోయింది. సీఎంఏ కరెక్ట్ మాట మీద లేదు, మనం ఇంకా కార్యకర్తలు ఎట్లుంటారు సార్?
అంటే ఇక్కడ ఉన్న స్థానిక అంటే గతంలో అయిపోయిన స్థానిక సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? పర్వాలేదు సార్, మంచిగా ఉంది. బాగా చేసిందా? అంటే ఇక్కడ లేడీ కదా సార్. లేడీ సార్, ఆంధ్రజ్యోతి అని సార్. కొన్ని జరుగుతుంటాయి సార్, ఈ వాస్తవాలుగా అందరికి న్యాయం చేయాలంటే ఏ నాయకుడు చేయలేరు. సీసీ రోడ్లు గానీ డ్రైనేజీ వ్యవస్థ గానీ వ్యవస్థంగా ఉంది. అసలు ఎక్కడ జాప్యం జరుగుతుంది? మీరేం మంచి జరిగింది అంటున్నారు. అయితే ఒక మాట సార్, అప్పుడు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీకి ఇన్ని కోట్లు నిధులు ఇస్తా అని చెప్పి అది చెప్పారు, కానీ ₹1 సర్పంచ్ కూడా ₹1 రాలే. వాళ్ళు సర్పంచ్ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేశారు. సొంత పనులు చేసి పెట్టుకుని ఆత్మహత్య కూడా చేస్తారు. అంటే మా సర్పంచ్ కూడా కొన్ని చేశారు. కొంత ఏంటంటే మా సర్పంచ్ ఇక్కడ మేము కాంగ్రెస్ టీడీపీ పొత్తుండి గెలిపించుకుని తర్వాత ఎమ్మెల్యే ద్వారా కొద్దిగా మంచిగా ఫండ్ తెచ్చి చేసిండు. ఆ తర్వాత సర్పంచ్ కాక మేము ఎంపీపీ నిధుల నుంచి మేము డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ చేసినే కానీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ₹1 బిల్లు తెచ్చి మా ఊరికి. ఇప్పుడు ఎంపీ అండ్ స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. అట్లా మీ పాత్ర ఏంటి సార్? ఇంకా మీరు చూడొచ్చు సార్, మేము చెప్పేది అవసరం లేదు. అన్ని జీరో, టీఆర్ఎస్ అన్నిట్లో జీరో అయిపోయింది. అంటే ఎంపీ స్థానాలు 17-14 గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. 14 కాదు సార్, 2 గెలవనండి సార్. వాళ్ళకి ఓపిక ఉంటే ఎక్కడ నిలబడి 2 గెలవమండి సార్. వాళ్ళు ఇంకా తోపులే, మేము జీరోలే. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మీ వాదన, వాస్తవం అది? అన్ని బిల్లు పాస్ చేసినప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తానా, అన్నిటికీ నేను సపోర్ట్ వెనక నుంచి ఉండి నేను రైట్ అనేటప్పుడు వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకుంటారా లేకపోతే శత్రుత అనుకుంటారా? ఏంటంటే మా మైనార్టీ సోదరులందరికీ మైండ్ గేమ్ ఆడుతుంది కేసీఆర్ అనే ఆయన. ఒక మైనార్టీ సోదరులందరితో ఒక మైండ్ గేమ్ ఆడుతారు. ఇది నేను వాస్తవాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకే పార్టీ, ఒకే ఏజెండా. అన్ని బిల్లులు చేయలేపింది కేసీఆర్. మా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే లేపాలి. దానికోసం వాళ్ళు ఇద్దరు ఒకటే అని నేను చెప్తాను, ఓపెన్గా చెప్తున్నాను. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకే పార్టీ. ఇప్పుడు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్ గా? అంటే సర్పంచ్ ఎన్నికలు మేము మంచి చేస్తే మా కోట ఏమని చెప్పే సత్తా మాకుంది సార్. మేము మంచిగా చేస్తున్నాం ఇప్పుడు దాకా. ఇంకా 2 గ్యారెంటీ కూడా ఈ 3-4 నెలలు కంపల్సరీగా మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు, మా ముఖ్యమంత్రి గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీదే మేము ఓట్లు అడుగుతాం సార్.